a doctor and book appointments in seconds. రాజకీయ గురువు అపర భగీరథుడు మీకు అందరికీ తెలిసిందే. మా రాజకీయ గురువు తండ్రి సమానులైన మా షబీర్ అలీ సార్ గారు పిలవగానే మన వార్డుకు వచ్చారు. బిజీ ఉన్న ఎన్నికల షెడ్యూల్లో సార్ నా కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయి సార్ అని చెప్పేసి సపరేట్గా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాను. ఇమీడియట్ సార్ ఏమన్నారు, ఇలాంటి సమస్యలని రాసి ఏ కాలనీలో ఏ సమస్యలు ఉన్నాయంటే సార్ ఒకటే మాట చెప్పారు, ఈ సమస్యలు కాదు ఇంకా ఎన్ని సమస్యలు ఉన్నా 100% నేను చేస్తాను, నువ్వు మేనిఫెస్టోలో పెట్టుకోమని సార్ హామీ ఇచ్చారు. 5 లక్షల లీటర్ల కెపాసిటీ తోటి ఒక వాటర్ ట్యాంక్ నిర్మాణం చేశారు సార్. దానికి ధన్యవాదాలు సార్. ఎందుకంటే నేను డోర్ టు డోర్ ప్రచారంలో ప్రతి కాలనీలో ప్రజలు ఏమంటున్నారంటే మాకు వాటర్ సమస్య ఉంది అన్నారు. గత 10 సంవత్సరాల నుంచి వాటర్ సమస్య ఉంది సార్ మా కాలనీలో. మీరు అడగగానే వాటర్ ట్యాంక్ ఇనాగ్రేషన్ చేశారు, 900 కనెక్షన్స్ ఇస్తా అని చెప్పారు సార్. తర్వాత కిందికి ద్వారకా నగర్ కానీ కౌండిన్య కానీ జిఆర్ కాలనీలో సార్ మొన్న ఎంత కష్టంలో ఉన్నా మీరు వచ్చారు. వాళ్ళు ఇంటింటికి గడప గడపకి వెళ్తే వాళ్ళు ఆశీర్వాదం ఇస్తున్నారు సార్. ఇక్కడ ఖాళీ ప్లేస్లు చాలా ఉన్నాయి సార్, వాటిని మీరు పార్కులు కానీ జిమ్ములు కానీ ఏర్పాటు చేస్తే అందరికీ వాకింగ్ ట్రాక్లకు సౌకర్యంగా ఉంటుందని తెలియజేస్తున్నాం సార్. అట్లాగే సార్ కొన్ని సీసీ రోడ్లు కూడా చాలా పెండింగ్ ఉన్నాయి సార్. మేము మీరు అడగగానే కూడా వినాయక అపార్ట్మెంట్ పక్కన కానీ లక్ష్మీనగర్లో కానీ అడగగానే రోడ్లు ఏం చేయాలి సార్, ఎలక్షన్ కంటే ముందు ప్రజలు ఒకటే చెప్తున్నారు సార్, మాకు డెవలప్మెంట్ కావాలి. ఇంటింటి ప్రచారంలో వాళ్ళు ఒకటే చెప్తున్నారు, 100% మిమ్మల్ని గెలిపించుకుంటాం. ఎందుకంటే సార్ గతంలో ఇది 3 పర్యాయాలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరలేదు సార్. కానీ నేను మీకు హామీ ఇస్తున్నాను సార్, ఖచ్చితంగా ఈ వార్డులో భారీ మెజారిటీతో మీకు ఈ వార్డు విజయంతో మీ దగ్గరకు వస్తానని మాటిస్తున్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ప్రసాద్ మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీసుకొచ్చినాను, మీరు ఆశీర్వాదం ఇస్తారని అనుకుంటున్నాను. మా రవి గారు మా క్యాండిడేట్ ఇంత పొట్టి లిస్ట్ ఇచ్చినారు. ఆ లిస్ట్ పూర్తిగా కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి సహకారం ఉంటేనే ఈ పనులు అయితేనే కానీ ఒక్క మెంబర్తోనే కాదు. ఎందుకు కాదంటే ఒక మెంబర్కు 5 లక్షలు 8 లక్షలు అంతవరకే ఆ బడ్జెట్ వస్తుంది, మున్సిపాలిటీ బడ్జెట్. సంవత్సరానికి ఒక్క రోడ్డు కూడా చేయడు. ఇది కావాలంటే రాష్ట్రంలో ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ది ఉంది, లాభం పొందండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మరి దాంతో సహా షబ్బీర్ అలీ ఉన్నాడు. ఎంపీ కాంగ్రెస్, షబ్బీర్ అలీ కాంగ్రెస్, రేవంత్ రెడ్డి కాంగ్రెస్, ప్రభుత్వం కాంగ్రెస్. ఇంతమందికి వదిలేసి ఆ పువ్వు గుడితో లేకుంటే కారు గుడితో మీరు ఒకసారి గుండె మీద చేయి పెట్టుకుని చెప్పండి. అంత రాత్రికి మాకు తెలియంగానే ఇక్కడి నుంచి రామాయణపేట వరకు, రామాయణపేటలో నా ఫామ్ హౌస్లో వంటలు చేపించి సీఎం గారు ఎంత ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేపి, షబ్బీర్ భాయ్ మన రోడ్ అంతా జామ్ ఉన్నదట, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలకు పాలు ఎట్లా, వాళ్ళకు ఫ్రూట్స్ ఎట్లా, మరి మొగళ్ళకు ఇది ఉప్మా చేయంటే అక్కడి నుంచి ఇక్కడ వరకు కాంగ్రెస్ కార్యకర్తలందరికీ చెప్పిన, ఎవరి దగ్గర దమ్ము ఉంటే చూపిరా, మీ దమ్ము ఎంత ఎంత ఉన్నదో తీసుకోండి పంచండి అంటే మనోళ్ళు వడసాలు పట్టుకొని కుడిసి పట్టుకొని ఎక్కడ రామాయణపేట నా ఫామ్ హౌస్ వరకు పంచుతాం. పాల పాకెట్ తినిపించిన హైదరాబాద్కి వెళ్ళి అందరికి. ఎందుకంటే కార్లో ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, నాకు ఫోన్ చేసి ఆయన్ని ముందుగా ఎట్లనే అవుతుంది కానీ ఇప్పుడు కార్లలో ఇక్కడ రోడ్లు అక్కడ జామ్ అయిపోయినాయి, వాళ్ళకు చిన్న పిల్లలకు పాలు కూడా తీసుకోపోసాం 20 అని పంపితే అప్పటికప్పుడు వచ్చాం. మేము మినిస్టర్ హోదాలో ఉండి నేను సీతాకాచి తిరిగినాము. వాడు బీజేపీ వాడు రాలే, అటు టీఆర్ఎస్ రాలే. మీరు ఇప్పుడు ఏం మనసు పెట్టుకుని వాళ్ళ మీద వాళ్ళతో తిరుగుతున్నారు? నాకు ఆశ్చర్యం కలుస్తుంది. రిపోర్టు చూస్తూ ఉంటే ఏం మనుషులరా బాబు, వాళ్ళు మీ ఆఫత్ ఉన్నప్పుడు ఓడ ఆదుకోలేదు, మేము హైదరాబాద్కి వెళ్ళి వచ్చి ఆదుకున్నాం. ముఖ్యమంత్రికి తోలుకొచ్చిన ఆయనతో తిప్పినాము. నేను సీతక్క పాపం చీర ఇంతవరకు లేసుకొని నాలలో మొత్తం తిరిగింది. ఆమె కూడా 2 సార్లు వచ్చింది మన కాలనీకి. వేరేళ్ళు అయితే ఒక్క పార్టీ వరకు కూడా దగ్గర రానియరు. మా ఆఫత్లో గవర్నమెంట్లో ఉండి కూడా మాకు ఆదుకున్నారు. ఎమ్మెల్యే గారికి అడిగితే ఏమన్నారు, ఏమన్నా పక్షపాతం వచ్చిందా మీకు, ఎందుకు రావాలా, మీకు కాళ్ళు చేతులు లేవా అని ఆయన అంటాడు. బీఆర్ఎస్ వాడు అస్సలకి పత్తా లేకుండా గాయపోతాడు. మా ముఖ్యమంత్రి అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొద్దుగాల 5 o'clock నాకు లేపి, బాగో సీతాకాను పాల పాకెట్ పంచండి, కార్యకర్తలకు అందరికీ చెప్పండి. ఇక నేను చెప్తే ఇక మన గంప ప్రసాద్తో సహా అందరూ, మా పండరాజు, ఎవ్రీబడి, కార్లలో ఉన్న వాళ్ళకు, ట్రాఫిక్లో జామ్ అయిన వాళ్ళకు, ఇంట్ల దగ్గర
పంచడం సీఎం వచ్చిండు. మొన్న వర్షం రావడంతో మీకు నష్టమైంది, కామారెడ్డి ప్రజలకు లాభమైంది. ఎట్లా నాయను ఇది చూసిన తర్వాత నేను చెవులో చెప్పిన, ఇక నీ కోపం అంతా మోని అన్న వదిలేయి, నాకు 3వ ప్లేస్లో ఇచ్చారు కామారెడ్డి వాళ్ళు అని మనసులో తీసేయి, మాఫ్ కడితేనైనా थोड़ा थोड़ा ఏం చేయమంటావు అన్న, నీ కొడంగల్కి ఎంత ఇస్తానో మా కళ్ళకి వెళ్ళి సగం అని అయ్యాను, సగం ఎందుకు మొత్తం ఇస్తాను చేస్తే నేను 4 అడిగచ్చి చేయగలుగుతా, మీ పనులు చేయిస్తా. ఇది కౌన్సిలర్తో సాధ్యం కాని పని అమ్మ. ఇప్పుడు కూడా చెప్తున్నాం మీ అందరికీ, మనము పెద్ద లెవెల్లో ముఖ్యమంత్రి ఆశీర్వాదాలు ఉంటేనే ఆడికెళ్ళి ఫండ్స్ వస్తేనే. ఇప్పుడు మొన్న వచ్చి 5 లక్షల ట్యాంక్ ఇక్కడ ఫౌండేషన్ చూసిరేమో అందరు పోయి, వర్క్ నడుస్తున్నది. నేను వచ్చి దోమైన సీఎం గారు నాకు 200 కోట్లు ఇవ్వగానే నేను కూడా బట్టలు కరెక్ట్ చేసుకొని తిరుగుతున్నా. ఎందుకంటే పైసలు ఉన్నాయి, ఇక కాంట్రాక్టర్ ఎవరు పిలిస్తే వస్తున్నారు, ఇట్లా ఎకామ్ షురుకరు అంటే చురు చేస్తున్నాడు. ఎందుకంటే శాంక్షన్ ఉన్నాయి, 20 పైసలు ఇప్పిస్తాడు, మాకు బిల్లు ఇప్పిస్తాడు, ఆ నమ్మకం వచ్చింది. మరి ఆ నమ్మకంకి వమ్ము చేస్తారా, లేకుంటే దానికి ఒక రూపం ఇచ్చి ప్రసాద్కు గెలిపించి నా చేతిలో పెడతారా? మీతో మాట్లాడిపించిన సీఎం వచ్చినాడు, మరి ఇంకా చాలా వాళ్ళు పోయేది ఉంది. నాకు ఒకసారి విశ్వాసం నమ్మకం కల్పియండి, నాకు దగ్గర తీసుకోండి. మీరు 1 అడుగు వేస్తే నేను 4 అడుగులు వేసి మీతో చేయగలుగుతా, మీకు అలై బలై చేసుకుంటా.